మార్కాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఎలా ఉంది అని ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి రావడం జరిగింది. నేను ఆర్ఓ వైపాలెం అండ్ ఈఆర్ఓస్ అండ్ పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ అందరూ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ పెరిమీటర్ కూడా చాలా చక్కగా పోలీస్ వాళ్ళు బందోబస్తు క్లియర్ చేయడం జరిగింది. ఓటర్స్కి కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాలు, బేసిక్లీ వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్, దాని డ్రింకింగ్ వాటర్ లోపల్లో అండ్ షేడ్స్, వాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తే కూర్చోడానికి కూర్చులు అండ్ ఈవెన్ కూలర్స్ అండ్ ఫ్యాన్స్ కూడా లోపల అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఏజెంట్స్ కూడా ప్రతి ఒక్క రూమ్లో కూర్చోడం చూశాను. 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా ఒక 85% ఆఫ్ పోలింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. దాదాపుగా 2700లో 2450 వరకు ఇప్పుడు దాకా అయింది. ఇంకొక రోజు టుమారో ఆల్సో యూర్ హ్యావింగ్. సో 8th మే వరకు ఈ పోలింగ్ ప్రక్రియ వాళ్ళకి అందుబాటులో ఉంటున్న వలన ఎవరెవరు విడిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఓటు వేయడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఓటు వేయడానికి రాకుండా మనం ఇంకొక ప్రజలకి మీరందరూ కూడా ఓటు వేయడానికి రావాలి అని చెప్పడానికి వీల్లేదు. సో ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరూ కూడా 100% వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. సెకండ్, కొన్ని చోట్ల కొన్ని అడ్వర్స్ న్యూస్గా ఈ ఎంప్లాయీస్కి డబ్బు తీసుకొని వేస్తున్నారు, ఇట్లాంటి ఒక అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది.